వయసు రీత్యా వచ్చిన సమస్యలు మినహా తనకు ఏ ఆరోగ్య సమస్యలు లేవని, పార్టీ కార్యక్రమాలకు హాజరవుతున్నానని కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభరెడ్డి స్పష్టం చేశారు. ఇటీవల ఆయన కుమార్తె బార్లపూడి క్రాంతి తన తండ్రి క్యాన్సర్తో బాధపడుతున్నారని, సోదరుడు సరిగా పట్టించుకోవడం లేదని ప్రకటించిన నేపథ్యంలో ముద్రగడ ఈరోజు బహిరంగ లేఖను విడుదల చేశారు. తనను బంధించి మానసికంగా హింసించడం ఎవరితనం కాదని స్పష్టం చేశారు. క్రాంతి కుటుంబానికి, తన కుటుంబానికి రాకపోకలు నిలిచిపోయాయని, అయినా తన కుమారుడు గిరిబాబు రాజకీయ ఎదుగుదలను చూసి ఓర్వలేక తనను లక్ష్యంగా చేసుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తన అబ్బాయిని దూరం చేస్తే వారింటికి చేరతానని, వారి అడుగులకు మడుగులు ఒత్తుతానని అనుకుంటున్నారేమో. అది ఈ జన్మకు కాదు, ఎన్ని జన్మలు ఎత్తినా ఆ ఇంటికి వెళ్లడం జరగదని స్పష్టం చేశారు. తనకు క్యాన్సర్ వచ్చిందని ఇంట్లో బంధించి చిన్న కొడుకు, వారి మామగారు పట్టించుకోవడం లేదని దుష్ప్రచారం సాగిస్తున్నారని, ఈ రోజు వైద్యం చేయించుకుని ఆరోగ్యంగా ఉన్నానంటే తన చిన్న కొడుకే 1000% కారణమని వెల్లడించారు. గతంలో తన భార్యకు తీవ్ర అనారోగ్యం వచ్చినప్పుడు హైదరాబాద్ హాస్పిటల్లో ఆపరేషన్ చేయించుకుని సుమారు 15 రోజుల తర్వాత హాస్పిటల్ నుండి విశ్రాంతి కోసం క్రాంతి ఇంటికి వెళ్తే బయటకు గెంటేసినంత పనిచేశారని గుర్తు చేశారు. ప్రభుత్వ జీవోలపై క్రాంతి కుటుంబం వారు సలహా ఇచ్చామని అంటున్నారని, అంత దమ్ము ఉంటే కాపు రిజర్వేషన్ సూపర్ 6 పథకాలను అమలు చేయించి గప్పాలు కొట్టుకోవాలని ఎద్దేవా చేశారు. నిజంగా అదే నిజమైతే రాష్ట్ర ముఖ్యమంత్రి లోకేష్ ను చూసి జాలి పడుతున్నారని వ్యాఖ్యానించారు. ఇకనైనా అపాయింట్మెంట్లు, చీఫ్ పబ్లిసిటీ కోసం దిగుజారి బతకవద్దని హితవు పలికారు. సాక్షి టీవీలో సీనియర్ జర్నలిస్ట్ కొమ్మినేని శ్రీనివాసరావు నేతృత్వంలో జరిగిన చర్చ సందర్భంగా రాజధాని అమరావతి వేశ్యల రాజధాని అంటూ జర్నలిస్ట్ కృష్ణంరాజు చేసిన వ్యాఖ్యలు తీవ్ర దుమారం లేపాయి. దీనిపై రాజధాని మహిళలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో చర్చా వేదిక నిర్వహించిన కొమ్మినేనిని ఈ రోజు ఉదయం అరెస్ట్ చేశారు. హైదరాబాద్లో కొమ్మినేనిని అరెస్ట్ చేసిన పోలీసులు విజయవాడకు తరలించారు. ముంబైలో ఈ రోజు ఉదయం జరిగిన రైలు ప్రమాదంలో 5గురు ప్రయాణికులు దుర్మరణం చెందారు. ఛత్రపతి శివాజీ టెర్మినస్ నుంచి థానే వెళ్తున్న పుష్పక్ రైల్లో అధిక రద్దీ కారణంగా ఫుట్బోర్డుపై ప్రయాణిస్తున్న కొందరు జారిపడ్డారు. ఈ ఘటనలో 5గురు అక్కడికక్కడే మృతి చెందగా 12 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను ఆసుపత్రికి తరలించి అధికారులు విచారణ చేపట్టారు. ప్రమాదం గురించి సమాచారం అందుకున్న రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను చికిత్స కోసం సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. ఘటనపై విచారణ చేపట్టినట్టు ఉన్నతాధికారులు పేర్కొన్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. 4 దశాబ్దాల తర్వాత చదువులమ్మ చెట్టు నీడలో కలిసిన వారంతా నవ్వులు, కేరింతలు, తుళ్లింతలతో పాత జ్ఞాపకాలను గుర్తు చేసుకుని సంబరపడ్డారు. షాడే గర్ల్స్ హైస్కూల్ 1987 బ్యాచ్ పూర్వ విద్యార్థులు హృదయాన్ని హత్తుకునేలా మళ్లీ రాజమండ్రి పుష్కర్ఘాట్ వద్ద ఉన్న శ్రీకన్యా గ్రాండ్ ఉత్సవ్లో కలిసి ఆనాటి మధుర జ్ఞాపకాలను నెమరవేసుకున్నారు. దర్భే మంజులత చొరవ, జానీ సుల్తానీ సంకల్పంతో వీరంతా కలుసుకున్నారు. ఈ వేడుకకు శేషారత్నం, ఇందిర, భాగ్యలక్ష్మి, వసంత, హేమబిందు తదితరులు వేడుకలకు సహకరించారు. ఈ సందర్భంగా ఆనాడు తమకు పాఠాలు బోధించిన గురువులను ప్రేమతో స్మరించి, గౌరవించి, సత్కరించి స్మృతి చిహ్నాలు, బహుమతులు అందజేశారు.